హలో అండి. ఈ వీడియోలో స్పీడ్ అండ్ లవ్ నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ ఒక ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే సాన్‌లయ్ కోప్పడ్డాడని చెప్పి జిన్ అనుకుంటాడు కదా! సో, సాన్‌లయ్‌తో మాట్లాడదామని చెప్పేసి ఆ రోజు నైట్ సాన్‌లయ్ ఫిషింగ్ చేస్తూ ఉంటే అక్కడికి వెళ్తాడనమాట డ్రింక్స్ తీసుకొని. అక్కడ సాన్‌లయ్ పక్కన కూర్చుంటాడు వెళ్లి. సాన్‌లో ఏం పట్టించుకోనట్టే ఉంటాడనమాట. ఒక బాటిల్ డ్రింక్ ఇస్తే నాకవసరం లేదు అన్నట్టు చెప్తాడు. సరే అని చెప్పేసి ఆ పక్కనే జిన్ పెడతాడు ఆ బాటిల్. సాన్‌లోకి ఏదో సజెషన్ ఇద్దామని చెప్పి చూస్తూ ఉంటే, నా ఏరియా కదా! ఎలా చేయాలో నాకు తెలుసు. నీ హెల్ప్ నాకవసరం లేదు అన్నట్టు చెప్తాడనమాట. ఇండైరెక్ట్‌గా ఇంతకుముందు జిన్ అదే డైలాగ్ కొట్టాడు కదా! సో, ఈసారి రిపీట్ చేస్తాడు సాన్‌లయ్ అదే. సో, అక్కడ ఫిషింగ్ చేస్తూ ఉంటాడు కదా! ఏదో ఫిష్ వచ్చినట్టుంది చూడు చూడు అంటే సాన్‌లయ్ అవునా అని చెప్పేసి వెంటనే దాన్ని ఫాస్ట్‌గా బయటకు తీస్తాడు. అక్కడ చూస్తే అది ఫిష్ కాదనమాట. ఏదో గుడ్డ పేలుక. నేను నమ్మి తీశాను చూడని చెప్పేసి మళ్ళీ నెట్‌ని వాటర్‌లోకేస్తాడు. సో, సాన్‌లయ్ కూర్చొనుంటే జిన్ ఇలా చెప్తాడనమాట. "నువ్వు చెప్పింది నిజమే అనిపిస్తుంది. సో, మోమోకి నేను అన్నీ చెప్పుండాల్సిందేమో. తను మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోకుండా నువ్వు చెప్పాక నాకు అదే కరెక్ట్ అనిపిస్తుంది" అన్నట్టు చెప్తాడు. అప్పుడు సాన్‌లయ్ "ఓకే. నీకిప్పుడు అర్థమైందా" అని చెప్పేసి నేను డ్రింక్ చేస్తా అని చెప్పేసి డ్రింక్ చేయడం అప్పుడు స్టార్ట్ చేస్తాడు. అప్పుడే సామ్‌నే బ్రాండీతో ఇలా చెప్తూ ఉంటాడనమాట. "నీకు తెలుసు మా పేరెంట్స్ సిట్యుయేషన్ ఏంటో, చిన్నప్పటి నుంచి ఏం జరిగిందో కూడా నీకు క్లియర్‌గా చెప్పాను. మా నాన్నగారు చేసిన తప్పులన్నిటికి ఇదంతా మా మంచికే అని చెప్పేసి ఏం చేశారో ఏం చెప్పకుండా మా మంచికే అని చెప్పి చెప్తూ ఉండేవాళ్ళు. తర్వాత ఫ్యూచర్‌లో ఆ మాట చెప్పినందుకు మా అమ్మ ఎంత సఫర్ అయిందో నాకు బాగా తెలుసు. సో, అందుకే చెప్తున్నాను ఏదైనా సరే క్లియర్‌గా చెప్పాలి. అలా చెప్పేసి ఏదో మీ మంచికే అని చెప్పేసి తమరేదో గొప్ప పని చేస్తున్నట్టు ఫీల్ అవ్వడం కరెక్ట్ కాదు" అన్నట్టు చెప్తాడు. "అది మేము ఫేస్ చేసాం కాబట్టి అందుకే నీకు ముందే చెప్తున్నాను" అని. నువ్వు నా బ్రదర్‌వి అలాగే నువ్వు నా ఫ్రెండ్. మీ ఇద్దరికి కూడా ఇలా అవ్వాలని చెప్పి నేను అనుకోవట్లేదు. అందుకే నీకు ముందే చెప్తున్నాను. మీ ఇద్దరు మంచిగా ఉండాలనే నా కోరిక కూడా అన్నట్టు అంటాడు. ఇంతలో ఏదో ఫిష్ పడిందని చెప్పేసి అనుకుంటారనమాట. బట్ బయటకి తీసేలోపే ఆ ఫిష్ పారిపోతుంది. సరే అని చెప్పేసి ఇక మళ్ళీ వాళ్ళు ఫిషింగ్ స్టార్ట్ చేస్తారు. అలా వాళ్ళిద్దరు మళ్ళీ కలిసిపోతారనమాట. నెక్స్ట్ డే మూవ్ వచ్చేసి గ్యారేజ్ లోపలికి వెళ్తుంటే అప్పుడే అక్కడికి స్నేకీ వచ్చి మూవ్‌ని ఆపుతుంది. "నేను చెప్పింది చేశావా? ఒప్పించావా?" అంటే, "ఆ! మాట్లాడాను. 2 వీక్స్ తర్వాత ఇవన్నీ చేయనని చెప్పాడంటే." "ఏం మాట్లాడుతున్నావు నువ్వు? 2 వీక్స్ లోపే ఇదంతా జరిగితే అప్పుడేం చేస్తావన్నట్టు" స్నేకీ అంటుందనమాట. ఇంతలో లోపల నుండి ఒకతను అక్కడ వర్క్ చేసే అతను అంటే గ్యారేజ్‌లో వర్క్ చేసే అతను కారంతా స్మాష్ అయిందని చెప్పేసి జిన్ని పిలుస్తాడనమాట. వీళ్ళందరూ పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్తారు. ఇంకా మన స్నేకీ ఇంకా ముమ్ము కూడా. ఆ వర్కర్ ఏం చెప్తూ ఉంటాడంటే, నాకు సైడ్ వర్క్ వచ్చేసరికి మార్నింగ్ నేను అక్కడికి వెళ్ళాను. గ్యారేజ్‌లో ఎవరు లేరు. ఆ టైంలోనే ఈ పని చేసుంటారు. ఐయామ్ సో సారీ ఇదంతా నా వల్లే కదా! అని చెప్పేసి అతను బాధపడుతూ ఉంటాడనమాట. జెన్ వెనక్కి తిరిగి చూస్తే స్నేకీ ఇంకా మోమో కనిపిస్తారనమాట. స్నేకీ పరిగెత్తుకుంటూ వచ్చి, "ఇదంతా జరుగుద్దని చెప్పి నాకు తెలీదు నిజంగా" అని చెప్పి తనేదో "నువ్వు సేఫ్‌గా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నానని" చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటే, జిన్ ఏం చేస్తాడంటే, "ఇక్కడ నుండి వెళ్ళిపో" అని చెప్పేసి అంటాడనమాట. "నేను చెప్పేది విను" అంటే, "ఇక్కడ నుండి మర్యాదగా వెళ్ళిపో" అని చెప్పేసి గట్టిగా అరుస్తాడు. తనకి ఏడుపొచ్చేస్తుందనమాట. "నేను హెల్ప్ చేయడానికొచ్చినా ఇలా చేస్తారా" అని చెప్పి. "ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు బ్రతికినా, చచ్చినా నేనైతే పట్టించుకోను. నాకు అనవసరం ఇంకా" అని చెప్పేసి తనిక బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తను వెళ్ళిపోగానే సన్‌లైట్‌తో మోమోని ఇంటి దగ్గర డ్రాప్ చేయమని చెప్తాడనమాట. అయినా మోమో వెళ్ళకుండా అలానే నిలబడి ఉండేసరికి మోమో దగ్గరికి వెళ్లి తన షోల్డర్ పట్టుకొని ఇలా చెప్తాడు. "చిన్నప్పుడు నువ్వు ఎగ్జామ్‌లో తక్కువ మార్క్స్ వచ్చాయని చెప్పేసి నాతో సైన్ చేయించుకునేవాడివి. అది తెలిసిపోయిన తర్వాత చాలా పెద్దగా ఏడ్చావు. నేను నీకు చెప్పాను కదా! నేను హ్యాండిల్ చేస్తా అని చెప్పేసి హ్యాండిల్ చేశాను. ఇప్పుడైనా అంతే నేను హ్యాండిల్ చేస్తాను. ఏం కాదు. నువ్వు ఇంటికి వెళ్లి ప్రశాంతంగా తిని క్లాసెస్‌కి అటెండ్ అయ్యి పడుకో అంతే. అంతకన్నా ఏం ఆలోచించుకో" అన్నట్టు క్లియర్‌గా చెప్తాడనమాట. మోమో సరే అని చెప్పేసి వెళ్ళిపోతుంది. జిన్ ఏం చేస్తాడంటే, వాన్ గ్యారేజ్‌కి వెళ్లి అక్కడ హీజాంగ్‌ని గట్టిగా కొట్టేసొచ్చేస్తాడనమాట. తనకర్థమైపోతుంది ఇదంతా తనే చేసుంటాడని చెప్పేసి. సో, గట్టిగా ఫిక్స్ అయ్యి అందుకే హీజాంగ్‌ని కొట్టేసి సైలెంట్‌గా వచ్చేస్తాడనమాట. నెక్స్ట్ సీన్‌లో మోమో వచ్చేసి మార్కెట్‌కొస్తుంది ఏవో కొనుక్కోడానికి. సో, అక్కడికొచ్చినప్పుడు ఒకతను చూస్తుంది. ఎప్పుడు వాళ్ళని ఫాలో అవుతూ ఉంటాడు కదా! జిన్ని ఇంకా తన్ని. అతనక్కడ కనిపిస్తాడనమాట ఫ్రూట్స్ తీసుకుంటూ. ఇతనే కదా ఆ రోజు ఫాలో అయిందని చెప్పేసి, ఇతన్ని ఫాలో అయితే ఏదో ఒక నిజం బయట పడుతుందని చెప్పేసి, ఎలా అయినా అతన్ని ఫాలో అవ్వాలని చెప్పి అతను వెళ్తూ ఉంటే ఫాలో అవుతూ ఉంటుందనమాట. ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తూ ఉంటుంది. సో, ఫైనల్లీ అతను అది అబ్జర్వ్ చేసి ఏం చేస్తాడంటే మోమో కనిపించకుండా ఒక దగ్గర దాక్కొని, సో, మోమో వెతుకుతూ ఉన్నప్పుడు వెనక నుండి వస్తారనమాట. "యంగ్ లేడీ ఏంటి నీకు? ఏం కావాలి? నన్నెందుకు ఫాలో అవుతున్నావు?" అని చెప్పేసి. మోమోకి ఏం చేయాలో అర్థం కాదు. టెన్షన్ పడిపోతుందనమాట. "నేనే నిన్ను ఫాలో చేయట్లేదని" చెప్పేసి వెనక పన్కయ్ తన క్లాస్‌మేట్ కనిపిస్తే, "పన్కయ్ నా ఫ్రెండ్‌ని మీట్ అవ్వడానికొచ్చాను నేను" అని చెప్పి పరిగెత్తుకుంటూ పన్కయ్ దగ్గరికి వెళ్ళిపోతుందనమాట. "హాయ్ మమ్ము నువ్విక్కడేం చేస్తున్నావు?" అంటే, "నేను కూడా ఫ్రూట్స్ కొందామని వచ్చాను" అన్నట్టు తను చెప్తుంది. "నీకే ఫ్రూట్ కావాలో చెప్పు, మనం బై చేద్దామని" చెప్పి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. వెనక్కి తిరిగి చూస్తే అతను కనిపించడనమాట. అతను వెళ్ళిపోయి ఉంటాడు. హమ్మయ్య! బతికిపోయా అని చెప్పేసి తననుకుంటుంది.
ఆ రోజు నైటు అతను ఇంకా జిన్ ఒక బార్‌లో డ్రింక్ చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. అతను క్లియర్‌గా చెప్తాడనమాట. "అమ్మాయికి ఏమైందో నాకు తెలీదు. నన్ను కూడా ఫాలో చేస్తుంది. అమ్మాయికి తెలిసేలోపు నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఇదంతా చేయొద్దని చెప్పి క్లియర్‌గా ఆపేసేయి తన్ని" అన్నట్టు తను చెప్తాడనమాట జిన్‌తో. "నీ మెయిన్ కాంపిటీటర్ ఇప్పుడు హీజాంగ్ అది మాత్రమే ఆలోచించు. ఎలా అయినా సరే నువ్వే విన్ అవ్వాలని" క్లియర్‌గా చెప్తాడు. జిన్ ఓకే అని చెప్పేసి తనకి చీర్స్ కొడతాడనమాట. ఆ రోజు నైట్ జిన్ ఇంటికొచ్చే సమయానికి గ్యారేజ్‌కొచ్చే సమయానికి మోమో గ్యారేజ్‌లో ఉంటుందనమాట. జిన్ రాగానే తను లేచి నిల్చుంటుంది. మోమో ఏమడుగుతుందంటే, అతను చెప్పేసాడా నేను అతన్ని ఫాలో అయ్యానని చెప్పేసి అన్నట్టంటే, "నువ్వు బాగా ఆలోచిస్తున్నావు బానే" అన్నట్టంటాడు. "ఎలాగో నీకిక్కడి వరకు తెలిసింది కాబట్టి అసలు నా లైఫ్‌లో జరిగిన సిట్యుయేషన్ ఏంటో నేను నీకు చెప్తాను కూర్చో" అని చెప్పేసి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. "నీకు ఆల్రెడీ పాస్ట్‌లో స్నేకి చెప్పింది కదా నా స్టోరీ గురించి. సో, సర్జరీకి మనీ కావాలని చెప్పేసి నేను ఒకరి దగ్గర కార్ పార్ట్స్ చేస్తా అని చెప్పి ఒప్పుకున్నాను. ఆ కార్ డ్రైవ్ చేసిన తర్వాత అతనికి యాక్సిడెంట్ అయింది. తర్వాత ఆ బ్లేమ్ అంతా నా మీద తోసారు. నేనే చేశా అని చెప్పేసి నాకు 2 ఇయర్స్ తర్వాత అది వాన్ వాళ్ళ గ్యారేజ్‌లోనే వాళ్ళ వల్లే ఇదంతా జరిగిందని తెలిసి అక్కడి నుండి నేను లెఫ్ట్ అయిపోయాను. తర్వాత నువ్వు వచ్చిన తర్వాతే ఆఫీసర్‌లీ నన్ను కలిసారు. అతను యాంటీ స్మగ్లింగ్ బ్యూరోలో వర్క్ చేస్తూ ఉంటారు. సో, అతను నన్ను అడిగిన హెల్ప్ ఏంటంటే, ఆ ఇల్లీగల్ కార్ రేసింగ్ గురించి అంతా తెలుసుకోవాలి. దాని వెనకాల స్మగ్లింగ్ జరుగుతుంది. దాన్ని బయట పెట్టడానికే నేను ఆఫీసర్ లీకి హెల్ప్ చేస్తున్నాను. ఈ అసోసియేషన్ ఎలాంటిదంటే, మనకి మంచిగా పేరు రావాలి, టాప్‌లో ఉండాలి. అప్పుడే మన పేరు మోతమోగుతుంది. మనకేమైనా డీటెయిల్స్ తెలిసే ఛాన్స్ ఉంది. అందుకే నేను ప్రతి రేస్‌లో పార్టిసిపేట్ చేసి టాప్ వచ్చేలా చూసుకుంటున్నాను. అప్పుడు దాని వెనకున్న స్టోరీ ఏంటో మనకి తెలుస్తుంది. మళ్ళీ ఈజీగా పట్టుకోవచ్చని చెప్పేసి అందుకే ఇదంతా చేస్తున్నాను. ఇదంతా ఒక ఎత్తైతే, ఆ వాన్ గ్యారేజ్ వాళ్ళు నేను ఇదంతా వాళ్ళ మీద గ్రడ్జ్ పెట్టుకొని చేస్తున్నా అని చెప్పేసి అనుకుంటున్నారు. సో, అది కాదని నేను వాళ్ళకి చెప్పలేను అన్నట్టు. అందుకే ఆఫీసర్ లీకి చెప్తే, "ఈ పనయిపోయిన తర్వాత నేను వాళ్ళనే అరెస్ట్ చేస్తాను. నిన్ను మాత్రం ఏం చేయను. నేనేం క్లియర్ ఔట్ చేస్తా" అని చెప్పి నాకు చెప్పారు. అందుకే నేను కూడా ఇక సైలెంట్‌గా ఉన్నానన్నట్టు క్లియర్‌గా చెప్తాడు. నిన్నెందుకు చేసుకున్నాడంటే, "నువ్వు రేసింగ్‌లో ఎలాగో చేస్తావు కాబట్టి డౌట్ రాకుండా ఉంటుందని నేను చేసుకున్నారు అంతే కదా!" అని మోమో అంటే, "బానే గెస్ చేసావే" అన్నట్టు తను చెప్తాడు. అయితే మార్నింగ్ అందుకేనా నీ కార్ వాళ్ళు పార్క్ చేశారు. నువ్వు రేస్‌లో పార్టిసిపేట్ చేయకూడదేనా అంటే, యాక్చువల్లీ ఇంకొకటుంది. మనం నార్మల్‌గా రేస్‌లో పార్టిసిపేట్ చేసే వాళ్ళతో మనకి సరిగ్గా బాండింగ్ కుదరకపోతే, ఆ ప్రాబ్లమ్‌కి ఒక సొల్యూషన్ ఉంది. వాళ్ళకి వాళ్ళు సెపరేట్‌గా రేస్ పెట్టుకోవాలి. ఎవరైతే విన్ అయ్యారో లూజ్ అయిన వాళ్ళు ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా వెళ్ళిపోవాలి అన్నట్టు చెప్తాడు. మరిప్పుడు నీ కార్ ఎలాగా? అది పాడైపోయింది కదా! అంటే కొన్ని పార్ట్స్ కావాలి. ఆ పార్ట్స్ ఇస్తే నేనంతా సెట్ చేయగలను. వాటి కోసమే సెర్చ్ చేస్తున్నాను నేను అన్నట్టు క్లియర్‌గా చెప్తాడు. అలాగే ఇది జరిగింది. సో, ఇది నీ దగ్గర దాచాలని చెప్పి నేను అనుకోవట్లేదు. ఫ్యూచర్‌లో మళ్ళీ దీనివల్ల నీకేమైనా ప్రాబ్లమ్స్ ఒస్తాయి. ఇదంతా కాదు. అందుకే జరిగింది జరిగినట్టు నిజంగా నీకు చెప్పేసాను. ఏదైతే నేను చెప్పాలనుకున్నానో మనస్ఫూర్తిగా. ఇందులో నుండి ఎలా అయినా సరే నేను ఫాస్ట్‌గా బయటికి రావాలని చెప్పి అనుకున్నాను. బట్ నువ్వు నా లైఫ్‌లోకొచ్చిన తర్వాత ఇంకా ఫాస్ట్‌గా బయటికి రావాలని చెప్పి నాకనిపిస్తుంది. ఎందుకంటే నీ లైఫ్‌ని కూడా నేను రిస్క్‌లో పెట్టలేను కాబట్టి. నేనొచ్చేటప్పుడు కూడా అదే ఆలోచిస్తూ ఉన్నాను. ఇదంతా నీకెలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలా అని చెప్పేసి ఫైనల్లీ ఎక్స్‌ప్లెయిన్ చేసేసాను. మరి ఇదంతా డేంజరస్ కదా! అన్నట్టంటే ఎంత డేంజరస్ అయినా సరే నేను మాత్రమే దీన్ని కంప్లీట్ చేయగలను. కంప్లీట్ చేస్తాను కూడా నా ప్రాణం అడ్డేసైనా అన్నట్టు ఆ మాట అంటాడు. ఆ మాట అనగానే తను చాలా ఎమోషనల్ అయిపోతుందనమాట. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.